హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ సోషల్ న్యూ సిలబస్ ని బేస్ చేసుకొని 2021 చేంజ్ అయినటువంటి సిలబస్ కి అనుగుణంగా 7th క్లాస్ సోషల్ సెకండ్ లెసన్ ఫారెస్ట్ అడవులు అనేటువంటి టాపిక్ ను బేస్ చేసుకొని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి చిన్న విషయం ఫ్రెండ్స్, టాపిక్ వెళ్లే ముందు ఒక చిన్న విషయం. ఎవరైనా కంప్లీట్ ఎస్జిటి ని బేస్ చేసుకొని ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలని ఇంట్రెస్ట్ ఉంటే వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఒక షెడ్యూల్ ప్రకారము మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాము. అంటే ఈ రోజు షెడ్యూల్ ఇస్తే ఆ షెడ్యూల్ ని బేస్ చేసుకుని నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంటుంది. అలా డే బై డే ఎగ్జామ్స్. అలా ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ ఈ మెసేజ్ ని పాస్ చేస్తారని ఆశిస్తున్నా. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను వేటిని ఆధారంగా చేసుకుని నిర్వచించారు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఉష్ణోగ్రత అవపాతము ఆధారంగా భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను నిర్వచించారు. మరి మొత్తము ఎన్ని శీతోష్ణ స్థితి మండలాలు ఉన్నాయంటే మొత్తం 7 ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఆ 7 గురించి 1 by 1 ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఫస్ట్ వన్ వచ్చేసరికి భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాలు. మరి దీని గురించి మనం కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ అన్ని కవర్ చేయడం జరిగింది. టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ కవర్ చేయడము జరిగింది. మరి వీటిని బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా క్వశ్చన్స్ అడగచ్చో కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే, భూమధ్య రేఖకు ఇరువైపులా 5 degrees to 10 degrees ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ భూమధ్య రేఖ ఉష్ణమండల శీతోష్ణ స్థితి ప్రాంతాలు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఏ డిగ్రీల మధ్య ఉన్నది భూమధ్య రేఖకు ఇరువైపులా అంటే 5 డిగ్రీల నుండి 10 డిగ్రీల మధ్య. మరి సెకండ్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తామనుకోండి, ఈ ప్రాంతం సగటున ఎన్ని సెంటీమీటర్లతో అవపాతాన్ని కలిగి ఉంటుంది అంటే 150 సెంటీమీటర్లతో. ఎన్ని సెంటీమీటర్లతో ఫ్రెండ్స్? 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్, వృక్షాలు పెరుగుదలకు అనుకూల పరిస్థితులు కూడా విస్తారంగా ఉన్నాయి. అంటే ఈ ప్రాంతాలలో వృక్షాలనేటివి అధికంగా పెరగడానికి కూడా అనుకూలంగా ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, దట్టమైన అడవులతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటాము? ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏమంటాము అంటే శెల్వాలు. ఇక్కడ చూడండి, శెల్వాలు అనగా అర్థం ఏంటి అంటే దట్టమైన అడవులతో ఉన్నటువంటి ప్రాంతాలను మనం ఏమంటాము అంటే శెల్వాలు అంటాం. నెక్స్ట్, అల్ప జనాభా గల ప్రాంతాలలో ఇదొకటి. అంటే జనాభా తక్కువ ఉంటుంది. ఎందుకని? ఇక్కడే ఉంది చూడండి. ఓకేనా, వృక్షాల పెరుగుదలకు విస్తారంగా అంటే వృక్షాల పెరుగుదలకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతం మనం ఇదని చెప్పుకోవచ్చు. కాబట్టి అంటే అడవులలో ఇక్కడ ఎక్కువగా వృక్షాలు పెరుగుతాయి, అందుకని జనాభా ఆటోమేటిక్ గా తక్కువగా ఉంటుందని మనం ఇక్కడ క్లియర్ గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అల్ప జనాభా గల ప్రాంతాలలో ఇది ఒకటి అని కూడా క్లియర్ గా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ పాయింట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, అమెజాన్ లోని రెడ్ ఇండియన్లు, కాంగో పరివాహకంలోని పెగ్వీలు వంటి ఆటవిక సమూహాలు నివసిస్తున్నాయి. అంటే ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, అమెజాన్ లోని రెడ్ ఇండియన్లు, అదే విధంగా కాంగో పరివారంలోని పిగ్మీలు వంటి ఆటవిక సమూహాలు ఇక్కడ నివసిస్తున్నాయి. నెక్స్ట్ వేట పోడు వ్యవసాయం. అంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి జనాభా వారి యొక్క అంటే ఇక్కడ ఎటువంటి ప్రజలైతే నివసిస్తున్నారో వారి యొక్క జీవన శైలి ఏ విధంగా ఉంటుంది, జీవనోపాధి ఏ విధంగా మనం చెప్పుకోవచ్చు అంటే వేట, అదే విధంగా పోడు వ్యవసాయము. మరి ఇక్కడ జనాభా పరంగా ఆ ప్రాంతాల ప్రజల పరంగా మనము బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ అంగోలా. ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ? అంగోలా. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్స్ ఏ విధంగా ఉండవచ్చు అనేది ఒక్కసారి చూడండి. మెయిన్ పాయింట్స్ పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా మీకు టచ్ చేయవచ్చు. ఫస్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ భూగోళ శాస్త్రవేత్తలు శీతోష్ణ స్థితి మండలాలను దేని ఆధారంగా చేసుకొని నిర్వచించారు అంటే ఉష్ణోగ్రత అవపాతం ఆధారంగా. దేని ఆధారంగా? ఉష్ణోగ్రత అవపాతము. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఉష్ణమండల శీతోష్ణ స్థితికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.
ఉష్ణమండల శీతోష్ణ స్థితి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1, భూమధ్య రేఖకు ఇరువైపులా 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఉన్నది. ఆప్షన్ 2, ఈ ప్రాంతంలో సగటున 150 సెంటీమీటర్లతో అధిక అవపాతాన్ని కలిగి ఉంది. ఆప్షన్ సి, ఈ ప్రాంతాలలో వృక్షాల పెరుగుదల చాలా 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 తక్కువగా ఉంటుంది. ఆప్షన్ డి, దట్టమైన అడవులతో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సెల్వాలు అంటారు. మరి సరికాని వాక్యం ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్? ఈ ప్రాంతంలో వృక్షాల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, తక్కువైతే ఉండదు. అలా సెకండ్ బిట్ మనం ఈ విధంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని బేస్ చేసుకొని థర్డ్ బిట్ ఏ విధంగా చెప్పవచ్చు అంటే, అడవులను బేస్ చేసుకొని షెల్వారు అనగా ఆప్షన్ ఏ, దట్టమైన అడవులు ఉన్నటువంటి ప్రాంతాన్ని, అధికంగా శీతోష్ణ అధికంగా చలి ఉండేటువంటి ప్రాంతాన్ని, సో అడవులు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాన్ని, వర్షము అధికంగా పడేటువంటి ప్రాంతాన్ని. సో ఆన్సర్ ఏం చెప్పుకోవచ్చు మనం ఇక్కడ? దట్టమైన అడవులు ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే షెల్వారు అంటారు. అది ఇంకో క్వశ్చన్ గా చెప్పుకోవచ్చు. అది ఇదే క్వశ్చన్ రివర్స్ లో అడిగారు అనుకోండి, దట్టమైన అడవులతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? దట్టమైన అడవులతో ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమంటారు? సో ఆన్సర్ ఏమవుతుంది? సెల్వారు. సో ఈ విధంగా మనకు క్వశ్చన్స్ వీటిని బేస్ చేసుకుని కూడా ఇక్కడ ఈ క్రింది వారిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని నివసించే వారి పరంగా, అదే విధంగా జీవన శైలి పరంగా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అడగచ్చు. సో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ రెండవది సవర్ణాలు. మరి ఇక్కడ సవర్ణాలు అనేది ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఓకేనా ఎన్ని డిగ్రీల మధ్య విస్తరించి ఉన్నాయి భూమధ్య రేఖకు ఇరువైపులా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య ఇవి విస్తరించి ఉన్నాయి. మరి ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే సవర్ణాలు ఓకేనా, ఇక్కడ వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది? వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది అంటే భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట, అంటే భూమధ్య రేఖకు దగ్గరలో ఉన్న చోట అయితే దట్టమైన అడవులుగాను, భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్లే కొలది ఓకేనా, అక్కడ ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్లే కొలది అక్కడ ఏమవుతుంది అంటే ఎత్తైన గడ్డి భూములుగా మారతాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ, అంటే ఇక్కడ సవర్ణాలు యొక్క సహజ వృక్షజాలము శీతోష్ణ స్థితి మండలాల పరంగా సహజ వృక్షజాలం అనేది భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట అయితేనేమో దట్టమైన అడవులుగాను, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్లే కొలది ఏమవుతుంది అంటే ఎత్తైన గడ్డి భూములుగా మారుతాయి. మరి ఎంత ఎత్తు వరకు పెరగచ్చు అంటే 1 మీటర్ నుండి 6 మీటర్ల వరకు పెరగవచ్చు. మరి పశుపోషణ ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధి, అంటే ఇక్కడి ప్రజల యొక్క ఓకేనా జీవనోపాధి ఏంటి అంటే పశువులను పోషించుకోవడం. మరి ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే కెన్యా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్, అంటే ఇక్కడ 7 శీతోష్ణ స్థితి మండలాలకి ఒక్కొక్కటి ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరిగింది. వాటిని మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడగడానికి కూడా ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇక్కడ ఓకేనా శీతోష్ణ స్థితి మండలాలు సవర్ణాలు శీతోష్ణ స్థితి మండలాలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, భూమధ్య రేఖకు ఇరువైపులా 10 డిగ్రీల నుండి 20 డిగ్రీల మధ్య ఓకేనా ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. ఆప్షన్ బి, ఇక్కడ సహజ వృక్షజాలము భూమధ్య రేఖకు సమీపంగా ఉన్న చోట దట్టమైన అడవులుగా ఉంటాయి, ఉన్నత అక్షాంశాల వైపుగా వెళ్లే కొలది ఎత్తైన గడ్డి భూములుగా మారుతాయి. మరి ఇక్కడ ఈ ప్రజల యొక్క జీవనోపాధి ఏంటి అంటే ఇక్కడ పశు పోషణ. ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు? కెన్యా తీసుకోవచ్చు. వాటిల్లో సరికాని ఒక వాక్యం ఇచ్చేసి మిగతా వాటిని సరైనవి ఇచ్చేసి సరికాని వాక్యాన్ని గుర్తించమని అడగవచ్చు. అదే థర్డ్ వన్ వచ్చేసరికి ఎడారి ప్రాంతాలు అంటున్నాం. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే సహారా ఎడారి అనేది అతి పెద్ద ఎడారి. ఈ క్రింది వారిలో అతి పెద్ద ఎడారి ఏంటి అంటే సహారా ఎడారి. మరి ఇది ఖండాలకు పశ్చిమ వైపున ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య 7 డిగ్రీల మధ్య విస్తరించి ఉన్నాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే 15 డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య విస్తరించి ఉన్నాయి. మరి ఇక్కడ వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది అంటే దట్టమైన బెరడుతో, చిన్న ఆకులతో, ఆకులు లేకుండా ఉండేటువంటి ముళ్ళ పొదలుగా మారుతాయి. ముళ్ళ పొదలుగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువ వృక్షజాలం చూడండి ఒక్కసారి. ఎడారి ప్రాంతాల్లో ఉండేటువంటి వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది అంటే దట్టమైన బెరడుతో ఉంటుంది,
అదే విధంగా చిన్న చిన్న ఆకులతో ఆకులు లేకుండా ముళ్ళ పొదలుగా ఉంటాయి అనేది మనకి ఇక్కడ వృక్షజాలం కింద చెప్పుకోవచ్చు. మరి ఇక్కడి ప్రజల యొక్క జీవనోపాధి ఏంటి అంటే ఓకేనా, గొర్రెలు, మేకలు, ఒంటెలు, గుర్రాలు ఇలాంటి వాటిని పోషించి వాటి గుండా వచ్చేటువంటి పాలు, మాంసం, ఉన్ని వాటిని అమ్ముకొని ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధి అనేది పొందుతారు. మన ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు అంటే ఇరాన్. ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇరాన్ అనేది ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. నాలుగవది మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాలు. మరి ఇక్కడ మధ్యధర శీతోష్ణ స్థితి ప్రాంతాల గురించి మనం కొన్ని మెయిన్ పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఒక ఖండము మినహా పశ్చిమ తీరాల్లో మిగతా ఖండాలన్నీ విస్తరించి ఉన్నాయి. మరి ఆ ఖండం ఏంటి అని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అంటార్కిటికా మినహా, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఇక్కడ ఓకేనా. మధ్యధరా శీతోష్ణ స్థితిలో ప్రాంతాలలో ఏ ఖండం మినహా మిగిలిన అన్ని ఖండాలు పశ్చిమ తీరాల్లో విస్తరించి ఉన్నాయి అంటే అంటార్కిటికా మినహా. నెక్స్ట్ మరి ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది ఏంటి అంటే వేసవిలో పొడి వాతావరణం ఉంటుంది, శీతాకాలంలో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం అనేది ఇక్కడ నమోదవుతుంది. ఇది ఒక ప్రధాన లక్షణంగా ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది అంటే ఆలివ్ అదే విధంగా కాటు వంటి వృక్షాలతో ఇక్కడి వృక్షజాలం అనేది విశాల పత్ర సతత హరిత అరణ్యాలుగా ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్ గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి, ఎటువంటి వృక్షాలు మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలలో ఎటువంటి వృక్షజాలం అనేది ఉంటుంది, ఎటువంటి వృక్షాలతో ఉంటాయంటే ఆలివ్ అండ్ కార్క్. మరి ఇక్కడ జీవనోపాధి ఏంటి, ఇక్కడి ప్రజల యొక్క జీవనోపాధి ఏంటి అంటే వాణిజ్య వ్యవసాయము, అదే విధంగా పశుపోషణ. ఇక్కడ అధునాతన యంత్రాల ద్వారా చేపడతారు. అంటే కొత్త అధునాతన అంటే నూతన యంత్రాల ద్వారా టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ వ్యవసాయము అదే విధంగా పశుపోషణ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఫ్రాన్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. దేశాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలకి ఉదాహరణ ఏంటి, ఫ్రాన్స్ దేశంగా చెప్పుకోవచ్చు. మరి నెక్స్ట్ ఐదవది స్టెప్పీలు అంటున్నాం. మరి స్టెప్పీలు శీతోష్ణ స్థితి మండలాల గురించి మెయిన్ గా మనం ఒక పాయింట్ అబ్జర్వ్ చేస్తే, మెయిన్ పాయింట్ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వర్షపాతం అనేది చాలా తక్కువగా నమోదవుతుంది. చూడండి ఇక్కడ స్టెప్పీల గురించి, స్టెప్పీలు శీతోష్ణ స్థితి మండలాల గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి లేదా సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి మన క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. మరి ఇక్కడ శీతోష్ణ స్థితి విశాల ఖండాకృత మైదానాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. చలి కలిగిన ఈ అర్ధశుక్ల ప్రాంతాలలో వర్షపాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. మరి వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వృక్షజాలం ఏ విధంగా ఉంటుంది అంటే గడ్డి భూములు చిన్న పొదలుగా ఉంటాయి. మరి ఇక్కడ విస్తృత వ్యవసాయం అనేది ఇక్కడ అమల్లో ఉంది. ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఉక్రెయిన్ అనేది మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. స్టెప్పీలకు ఉదాహరణ ఉక్రెయిన్ చెప్పుకోవచ్చు. అదే విధంగా మధ్యధరా శీతోష్ణ స్థితి ప్రాంతాలకు ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఫ్రాన్స్ అనేది ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. ఆరవది టైగా ప్రాంతము. మరి టైగా ప్రాంతాల గురించి అబ్జర్వ్ చేస్తే ఇది ఉత్తరార్ధ గోళంలో 55 డిగ్రీల నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. మరి శీతోష్ణ స్థితి మండలాల్లో ఆరవది టైగా ప్రాంతం అనేది ఉత్తర అక్షాంశాల మధ్య ఏ డిగ్రీల మధ్య ఉత్తరార్ధ గోళంలో విస్తరించి ఉన్నాయి అంటే 55 డిగ్రీల నుంచి 70 డిగ్రీల మధ్య. మరి ఇక్కడ మెయిన్ గా మీరు ఇంపార్టెంట్ పాయింట్ అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఏంటి అంటే టైగా ప్రాంతం అనే ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ప్రపంచంలో అతి పెద్ద సతత హరిత అరణ్యాలు కలిగినటువంటి ప్రాంతం ఏంటి అంటే టైగా ప్రాంతము. మరి ఇక్కడ ప్రపంచంలో అధిక వాతావరణ వ్యత్యాసాలు కలిగినటువంటి ప్రాంతాల్లో కూడా మనం ఇది ఒకటి చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ వాతావరణంలో ఉండేటువంటి వ్యత్యాసాలు అనేటివి చాలా ఎక్కువగా ఉంటాయని మనం టైగా ప్రాంతాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. మరి ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధి ఏంటి, మనం ఎగ్జాంపుల్ గా ఏం తీసుకోవచ్చు అంటే ఫర్ వాణిజ్యము ఇక్కడ ఎంతో ముఖ్యమైన మరియు ఆకర్షణీయమైనటువంటి కార్యకలాపంగా చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్ ఏంటి అంటే కెనడా దేశాన్ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. టైగా ప్రాంతం నివసించే ప్రజల పరంగా ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కెనడా.
నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి టండ్రా శీతోష్ణ స్థితి. మరి ఈ శీతోష్ణ స్థితి మండలాల్లో 7 శీతోష్ణ స్థితి మండలాల్లో చివరిదైనటువంటి టండ్రా శీతోష్ణ స్థితి. ఇక్కడ ఈ ప్రాంతంలో చలి చాలా ఎక్కువగా ఉంటుంది, అంటే చలి చాలా ఎక్కువ. అదే విధంగా ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్నటువంటి శీతోష్ణ స్థితి మండలం ఏంటి అంటే టండ్రా శీతోష్ణ స్థితి మండలము. ఇక్కడ చూడండి, ఆర్కిటిక్ ధ్రువ ప్రాంతాల మధ్య విస్తరించినటువంటి శీతోష్ణ స్థితి మండలం ఏంటి అంటే టండ్రా శీతోష్ణ స్థితి. మరి ఇక్కడ చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చెట్లు పెరగడానికి ఇక్కడ అననుకూలం, అంటే చాలా తక్కువ. ఓకేనా? అదే విధంగా ఇక్కడ ప్రజలు దేనిపై తన ఆహారం కోసము దేనిపై ఆధారపడతారు అంటే జంతువులపై ఆధారపడతారు. అంటే టండ్రా శీతోష్ణ స్థితి ఓకేనా మండలంలోని ప్రజలు ఓకేనా తమ ఆహారం కోసము జంతువులపై ఆధారపడతారు. ఎగ్జాంపుల్ గా మనం ఏం తీసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఉత్తర రష్యాని ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇవి శీతోష్ణ స్థితి మండలాలు, వాటి యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్. ఇక్కడ విస్తరించి ఉన్నటువంటి డిగ్రీస్ ఇంపార్టెంట్, అదే విధంగా వృక్షజాలం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ వృక్షజాలం ఇంపార్టెంట్. అదే విధంగా బెస్ట్ ఎగ్జాంపుల్ మనం దేన్ని తీసుకోవాలి, అక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ 4 పాయింట్స్ బేస్ చేసుకొని నోట్ చేసుకొని చదవండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నెక్స్ట్, భారత ప్రభుత్వము పరిపాలనా సౌలభ్యం కొరకు అడవులను 3 రకాలుగా విభజించింది. మరి ఆ 3 రకాలు వచ్చేసరికి రిజర్వ్ అడవులు, రక్షిత అడవులు, వర్గీకరించని అడవులు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడవులను 3 రకాలుగా విభజించారు. ఫస్ట్ వన్ రిజర్వ్ అడవులు అంటున్నాం. మరి ఇక్కడ రిజర్వ్ అడవులు అంటే అర్థం ఏంటి అంటే వేట, మేత వంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఇక్కడ నిషేధించింది. ఈ అడవులు ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే రిజర్వ్ అడవులు అనేటివి ప్రభుత్వాల ఆధీనంలో ఉంటాయి. అక్కడ ఎటువంటి వేటాడడం కానివ్వండి, ఏవైనా జంతువులు మేత మేయడం కానివ్వండి, అలాంటి కార్యకలాపాలను ప్రభుత్వం ఏం చేసింది అంటే అక్కడ నిషేధించింది. మరి రక్షిత అడవులు అంటే ప్రత్యేక వృక్షజాలము, జంతుజాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులు. ఇక్కడ నష్టం కలిగించడానికి అనుమతించబడవు. అంటే ఇక్కడ అక్కడే ఉంది చూడండి, రక్షిత అడవులు అంటే అక్కడ రక్షించడానికి, అంటే ప్రభుత్వం అనేది రక్షించడానికి, అక్కడ ఎటువంటి నష్టము కలిగించకుండా ఉండడానికి ఉండేటువంటి అడవులు ఏంటి అంటే రక్షిత అడవులు అంటాం. నెక్స్ట్ వర్గీకరించని అడవులు అంటే ఇక్కడ ఈ అడవులలో జీవనోపాధి కొరకు అవసరమైనటువంటి అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు మరియు పశువులను మేపుకోవచ్చు. అంటే ఇక్కడ వర్గీకరించని, చూడండి అక్కడ వర్గీకరించని అంటున్నాం. అంటే అక్కడ ఎవరైనా మేత మేపుకోవచ్చు పశువులను, ఓకేనా, పశువులకు మేత మేపుకోవచ్చు. అదే విధంగా మానవులు కూడా జీవనోపాధి కొరకు అటవీ ఉత్పత్తులు కూడా సేకరించుకోవచ్చు. ఇవి వర్గీకరించని అడవులు. మరి ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ విధంగా ఉండవచ్చు అంటే ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అని. ఆప్షన్ ఏ, ప్రత్యేక వృక్షజాలము, జంతుజాలను రక్షించడానికి ఏర్పాటు చేయబడ్డ అడవులకు ఎక్కువ నష్టం కలిగించడానికి అనుమతించబడవు అనేటివి రక్షిత అడవులు. ఆప్షన్ బి, జీవనోపాధి కొరకు అవసరమైన అటవీ ఉత్పత్తులు సేకరించవచ్చు, వర్గీకరించని అడవులు. ఆప్షన్ సి, అడవులలో పశువులను మేపుకోవచ్చు, వర్గీకరించని అడవులు. ఆప్షన్ డి, ప్రభుత్వ ఆధీనంలో ఉండవు, రిజర్వ్ అడవులు. సో ఆన్సర్ ఏమవుతుంది రిజర్వ్ అడవులు, ఎందుకంటే అవి ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఉంటాయి కాబట్టి. మరి నెక్స్ట్ అడవులకు సంబంధించిన భావన ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. విశాల ప్రాంతంలో సహజ పరిస్థితుల్లో చెట్లు పొదల్లో కూడినటువంటి నిర్దిష్ట ప్రాంతాన్ని మనం ఏమంటాము అంటే అడవి అంటాం. మరి ఒక ప్రాంతంలోని వర్షపాతము, నేలలు, నీటి ప్రవాహ నియంత్రణ, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ, పర్యావరణ సమతౌల్యత మొదలైనటువంటివి అడవులు ప్రభావితం చేస్తాయి. కింది వాటిలో అడవులను ప్రభావితం చేసేటివి ఏంటి అని అడుగుతారు. ఆప్షన్ ఏ, ఒక ప్రాంతంలోని వర్షపాతము, నేల, నీటి ప్రవాహ నియంత్రణ. ఆప్షన్ బి, పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నివారణ. ఆప్షన్ సి, పర్యావరణ సమతౌల్యత. ఆప్షన్ డి, పైవన్నీ అంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది పైవన్నీ అవుతాయి. ఆదిమ జాతుల మనుగడకు అడవుల ప్రధాన స్థావరాలు అంటే ఇక్కడ ఎక్కువగా అడవులలో ఆదిమ జాతుల మనుగడకు ఎక్కువగా అడవులు అనేటి ప్రధాన స్థావరాలుగా చెప్పుకోవచ్చు. అదే విధంగా
కలప, ఇతర విలువైన అటవీ ఉత్పత్తులు కూడా మనకు అడవులలో లభిస్తాయి. మరి వన్యప్రాణులకు సహజ నివాసాలు మరియు మానవులకు జీవనోపాధులు కూడా మనకు అడవులు అనేవి ఒక నిలయాలుగా ఉంటాయి. అదే విధంగా ముడి పదార్థాలైనటువంటి కలప, వెదురు, బీడి ఆకులు, తేనె, లక్క, మూలికలు, రంగుల వంటి ఉత్పత్తులను అడవుల నుంచి పొందుతాము. ఇక్కడ అదే విధంగా మనకు చాలా ఇంపార్టెంట్ ఆప్షన్స్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ఈ క్రింది వానిలో ఎటువంటి ముడి పదార్థాలను మనము అడవుల నుంచి పొందవచ్చు? ఆప్షన్ ఏ కలప, వెదురు, ఆప్షన్ బి తేనె, లక్క, ఆప్షన్ సి మూలికలు, రంగుల వంటి ఉత్పత్తులు, ఆప్షన్ డి వెదురు. ఓకేనా, ఇంకోటి సంథింగ్ ఏదో ఇచ్చేసి వాటిల్లో సరికానిది ఏంటి అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్, అడవులలో నివసించే ప్రజలు మేకలు, గొర్రెల వంటి పశువుల మేత కొరకు అడవులను ఉపయోగించుకుంటారు. కొంతమంది ప్రజలు ఇక్కడ పోడు వ్యవసాయం చేస్తుంటారు. అడవులలో చిన్న చిన్న ఆవాస ప్రాంతాల్లో ఆటవిక జాతులు నివసిస్తున్నాయి. ఇక్కడ మెయిన్ గా మీరు పాయింట్స్ చెప్పుకోవాలనుకుంటే ఈ క్రింది వాటిలో అడవులకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని మనకు అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. నెక్స్ట్, అడవులు రకాలు. మరి ఇక్కడ శీతోష్ణ స్థితి, వర్షపాతము, నేల రకం అనే అంశాల ఆధారంగా అడవులను 5 రకాలుగా విభజించారు. మరి అవేంటి అంటే సతత హరిత అరణ్యాలు, ఆకురాల్చు అడవులు, ముళ్ళ అడవులు, మడ అడవులు, పర్వత ప్రాంత అడవులు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇక్కడ అడవులు రకాలను బేస్ చేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి వాటి యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు చూద్దాం. మరి ఇక్కడ ఫస్ట్ వన్ సతత హరిత అరణ్యాల గురించి మనం ఒక్కసారి ఎక్స్ప్లెనేషన్ చూస్తే, మరి సతత హరిత అరణ్యాలు మరి అధిక సాంవత్సరిక వర్షపాతం మరియు ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాలలో ఈ అరణ్యాలు అనేటివి పెరుగుతాయి. అక్కడ చూడండి 200 సెంటీమీటర్ కన్నా ఎక్కువ వర్షపాతం ఉంటుంది. అదే విధంగా వర్షపాతం వచ్చేసరికి ఉష్ణోగ్రత 22 డిగ్రీ సెల్సియస్. మరి ఇక్కడ వృక్షాలు చాలా పొడవుగా ఉండి విశాల పత్రాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల వలన కొమ్మలు విస్తరించబడి గొడుగులాగా కనిపిస్తాయి. ఈ అడవులు ఏడాది పొడవుగా పచ్చగా ఉండడం వల్ల వీటిని సతత హరిత అరణ్యాలు అని పిలుస్తారు. మరి ఈ ప్రాంతపు దట్టమైన చెట్లు, మొక్కలు మరియు తీగలతో నిండి ఉంటుంది. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏడాది పొడవుగా పచ్చగా ఉండడం వల్ల ఉండగా ఉన్నవి ఏ అడవులు అని అడుగుతారు. ఓకేనా, అంటే ఏడాది పొడవునా పచ్చగా ఉండేటువంటి వాటిని మనం ఏమంటాము అంటే సతత హరిత అరణ్యాలు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్ ఇది. ఓకేనా, మరి ఇక్కడ ఈ అడవులు అనేటివి హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, కేరళలోని ఈ అడవులు పెరుగుతాయి. ఎక్కువగా హిమాలయ ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు, పశ్చిమ కనుమలు, అదేవిధంగా కేరళలోని అడవులు ఎక్కువగా పెరుగుతాయి. అదేవిధంగా మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీ వుడ్ వంటి వృక్ష జాతులు ఈ అడవుల్లో పెరుగుతాయి. వివిధ రకాలైనటువంటి జంతువులు కూడా ఈ అడవుల్లో ఉంటాయి. మరి ఏంటి ఒక్కసారి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే లయన్, టైర్డ్, మకాక్ సింహంతో ఒక కోతి, వివిధ రకాల సరీసృపాలు, అదే విధంగా అనేక రకాల కీటకాలు కూడా ఈ అడవులలో పెరుగుతాయి. ఇక్కడ మీకు ఇంపార్టెంట్ ఏంటి అంటే వృక్ష జాతులు ఉన్నాయి చూడండి. అక్కడ మహాగని, ఎబోని, రోజ్వుడ్, ఐవరీ వుడ్ ఇలాంటి వృక్ష జాతులు ఈ క్రింది ఏ అడవులలో ఎక్కువగా పెరుగుతాయి అని అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్, ఆకురాల్చు అడవులు. మరి ఆకురాల్చు అడవులు, ఈ అడవుల యొక్క వర్షపాతం ఏ విధంగా ఉంటుంది అంటే 70 నుంచి 200 సెంటీమీటర్ వర్షపాతం ఉన్న ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. మరి ఇక్కడి వృక్షాలు వేసవి నెలలో బాష్పోచ్ఛేకాన్ని తగ్గించడానికి ఆకులు రాలుస్తాయి. మరి ఈ అడవులు ద్వీపకల్ప పీఠభూముల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూముల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నటువంటి అడవులు ఏంటి అంటే ఆకురాల్చు అడవులు. మరి వృక్షాలు ఇక్కడ ఎక్కువగా ఏ రకమైనటువంటి వృక్షాలు కనిపిస్తాయి అంటే టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనము మరియు వేప వంటి వృక్షాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తాయి. అదే విధంగా వివిధ రకాల జంతువులు కూడా ఈ అడవులలో నివసిస్తూ ఉంటాయి. మరి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే జింకలు, కుందేళ్లు, ఏనుగులు, పులులు,
చిరుతలు, నెమళ్ళు వంటి వివిధ రకాల పక్షులు ఇక్కడ ప్రధాన జంతుజాలంగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకేనా, టేకు, సాల్, వెదురు, రోజ్వుడ్, చందనం మరియు వేప వంటి వృక్షాలు ఎక్కువగా పెరిగేటువంటి అడవులు, ఎక్కువగా ఏ అడవుల్లో వృక్షాలు ఎక్కువగా ఉంటాయి, ఏ అడవుల్లో అని అడిగితే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ఆకురాల్చు అడవులు. నెక్స్ట్ మూడవది ముళ్ళ మరియు పొద అడవులు అంటున్నాం. మరి ఇక్కడ ముళ్ళ మరియు పొద అడవులు అంటే ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా తక్కువ వర్షపాతం ఉండి అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతాలలో పెరుగుతాయి. ఓకేనా, తక్కువ వర్షపాతము అధిక ఉష్ణోగ్రత ప్రాంతాలలో పెరిగేటువంటి అడవులను మనం ఏమంటాము అంటే ముళ్ళ మరియు పొద అడవులు అంటాం. నెక్స్ట్ శుష్క వాతావరణం కారణంగా ఈ అడవుల్లోని చెట్లు ముళ్లతోనూ పొదలుగాను ఉంటాయి. ఎడారి మొక్కల మాదిరిగా ఇక్కడి మొక్కలు ఆకులు ముళ్ళల మాదిరిగా బాష్పోత్సేకాన్ని తగ్గించుకునే విధంగా ఉంటాయి. అదేవిధంగా దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లోనూ భారతదేశంలోని ఎడారి ప్రాంతంలోని ఎక్కువగా ఈ అడవులు అనేటివి ఉంటాయి. మరి ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేస్తే అకేషియా, బ్రహ్మజముడు, నాగజముడు, బాబుల్ అంటే తుమ్మ మరియు రేగు ఇక్కడి వృక్ష జాతులుగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ క్రింది ఏ వృక్ష జాతులు ఓకేనా ముళ్ళ పొదల అడవులకు ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు, లేదా అక్కడ వృక్ష జాతులు ఇచ్చేసి అవి ఏ అడవుల్లో ఎక్కువగా పెరుగుతాయని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నాలుగవది మడ అడవులు, తీర ప్రాంత అడవులని కూడా అంటారు. వీటిని చిత్తడి అడవులు అని కూడా అంటారు ఫ్రెండ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో చిత్తడి అడవులుగా చెప్పుకునేటువంటి అడవి ఏంటి, లేదా చిత్తడి అడవులుగా పేరుగాంచినటువంటి అడవి ఏమిటి అని అడుగుతారు. అడవులు. సో ఆన్సర్ ఏమవుతుంది, మడ అడవులు లేదా తీర ప్రాంత అడవులు, లేదా ఈ క్రింది వాటిలో మడ అడవులను ఏమని పిలుస్తూ ఉంటారు. సో ఆన్సర్ ఏమవుతుంది, చిత్తడి అడవులు. మరి సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగినటువంటి తీర ప్రాంతాలలో ఈ అడవులు అనేటివి ఎక్కువగా పెరుగుతాయి. అంటే ఎటువంటి తీర ప్రాంతాల్లో అంటే సముద్ర అలలచే ప్రభావితమయ్యే నేలలు కలిగినటువంటి తీర ప్రాంతాలలో ఎక్కువగా ఉండేటువంటి అడవులు ఏంటి అంటే మడ అడవులు, తీర ప్రాంత అడవులు లేదా చిత్తడి అడవులని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చెట్లు సముద్రపు లవణీయతను అలల తాకిడిని తట్టుకునేలా ఉంటాయి. ఎందుకంటే అలలు వచ్చినా కానీ సముద్రపు అలలు వచ్చినా కానీ తట్టుకునేటట్టుగా ఉండాలి కాబట్టి. మరి భూమి లోపల నుండి పైకి పొడుచుకు వచ్చి శ్వాస వేళ్లు కలిగి చెట్లు ఇక్కడ ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. మరి ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మడ వృక్షాలు, తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న మొదలైనటువంటి ఇక్కడ పెరుగుతాయంటే ఇక్కడ మడ వృక్షాలు, తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డు పొన్న ఇలాంటి వృక్షాలు ఎక్కువగా ఏ అడవులలో పెరుగుతాయి అంటే ఆన్సర్ ఏమవుతుంది ఫ్రెండ్స్, చిత్తడి అడవులు లేదా మడ అడవులు అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మరి విలక్షణమైన జంతు సంపద మరియు చేపలకు ఇక్కడ మనము గమనించుకోవచ్చు. అదేవిధంగా తీర ప్రాంతాల్లోనూ వెనుకకు మలిగిన జలాల్లోనూ పశ్చిమ బెంగాల్లోనూ సుందరబన్ ప్రాంతాల్లో ఈ అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే వృక్షజాలం ఇంపార్టెంట్, అదేవిధంగా మడ అడవులకు మరొక పేరు ఏమిటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఐదవది పర్వత ప్రాంత అడవులు. మరి పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో ఈ అడవులు ఎక్కువగా పెరుగుతాయి. అక్కడే క్వశ్చన్ లోనే ఉంది కాబట్టి మనం ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. పర్వత ప్రాంత అడవులు అంటే ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పెరుగుతాయి ఫ్రెండ్స్, ఇవి పర్వతాలు మరియు కొండ ప్రాంతాలలో. మరి ఇక్కడ చల్లని శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాలు ఈ అడవులు బాగా విస్తరించబడ్డాయి. అంటే ఇక్కడ శీతోష్ణ స్థితి ఎలా ఉంటుంది, చల్లని శీతోష్ణ స్థితి కలిగి ఉంటుంది. మరి ఇక్కడ వృక్షాలు వచ్చేసరికి ఆకులు సన్నని నూదండు ఆకారంలోనూ త్రిభుజాకారంలోనూ ఉంటాయి. అంటే ఆకులు త్రిభుజాకారంలో ఉండేటువంటివి ఏ ప్రాంతాల అడవులు అంటే పర్వత ప్రాంత అడవులకు ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. అదే విధంగా మంచు, వర్షపు నీరు సులువుగా జారిపోయేలా ఉంటాయి. హిమాలయ ప్రాంతంలో వివిధ రకాలైనటువంటి శృంగాకారపు అడవులు ఉన్నాయి. స్పైర్, ఫర్, బిల్లో, దేవదారు, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు, చూడండి ధ్రువపు జింక, మంచు చిరుత ఇక్కడ ప్రధాన జంతుజాలంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ క్రింది వానిలో స్పర్, ఫర్, బిల్లో, దేవదార్, సిల్వర్ ఫర్ మొదలైన వృక్షాలు ఏ అడవులుగా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు అంటే పర్వత ప్రాంత అడవులుగా ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ అడవులు రకాలు చాలా ఇంపార్టెంట్. ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అదే విధంగా బిట్ డైరెక్ట్ గా కూడా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి.
మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ISFR 2019 ప్రకారం అంటే ఇక్కడ ISFR విస్తరణ రూపము ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగితే ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. మరి 2019 ప్రకారము విస్తీర్ణం వచ్చేసరికి భారతదేశం యొక్క విస్తీర్ణము ఓకేనా 8,07,276 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం మేర భూమి అటవీ ప్రాంతంతో కప్పబడి ఉంది. మరి ఇది మొత్తము భూభాగంలో 24.56%. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో ఉంది అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్ ఇది. ప్రపంచ అటవీ విస్తీర్ణంలో భారతదేశము ఎన్నవ స్థానంలో ఉంది అంటే 10వ స్థానంలో ఉంది. మరి మొత్తము ప్రపంచ అటవీ విస్తీర్ణంలో ఓకేనా భారతదేశం యొక్క భూభాగం ఎంత శాతం ఉంది అంటే 24.56% ఉంది. మరి ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం వరకు ఉంది ప్రాంత కప్పబడి ఉంది అంటే 8,07,276 చదరపు కిలోమీటర్లు. చాలా ఇంపార్టెంట్ బిట్.